తెలంగాణలో రహదారులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి పరిష్కరించినట్టుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గడ్కరీ నివాసంలో కేంద్ర రాష్ట్ర ఉన్నత అధికారులతో సుదీర్ఘంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో కేంద్రంతో కోఆర్డినేషన్ లేక రీజనల్ రింగ్ రోడ్ అంశం ముందుకు సాగలేదన్నారు. RRR దక్షిణ భాగానికి సంబంధించి త్వరలోనే టెండర్స్ పిలువబోతున్నట్టుగా చెప్పారు. వాళ్ళు దాంతో కోఆర్డినేషన్ లేక స్టార్ట్ అయిన పనులు ఆగిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా RRR అనౌన్స్ చేసి కూడా దాదాపు 4 years బ్యాక్ అనౌన్స్ చేస్తే ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. సదరన్ పార్టీకి సంబంధించి కూడా త్వరలోనే టెండర్లు పిలవాలని చెప్పి అధికారులకు ఆదేశిస్తూ నార్థన్ పార్ట్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ కానీ మీనే కూడా చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదొక డెవలప్మెంట్ ప్లాన్లో నల్గొండ బైపాస్ రోడ్డుకు 700 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. వచ్చే యాన్యువల్ ప్లాన్లో కూడా మా ఆఫీసర్కు సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీరు 5,000 కోట్ల వరకు ప్రపోజల్ పంపండి, అవన్నీ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి వారు స్ట్రాంగ్గా మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. గట్టిగా మీరు ఇమీడియట్గా మీరు ఎంత త్వరగా ప్రపోజల్ పంపిస్తే వాటన్నిటిని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది.